అందరికీ నమస్కారం. కొంతమంది బుద్ధి ఎప్పటికీ మారదు. అమరావతి విషయంలో వైసీపీ ఆలోచన దరిద్రపు కొట్టే ఆలోచన ఎప్పటికీ మారదు. ఎప్పటికీ మారదు అని చెప్పడానికి నిన్న వైసీపీ నాయకుల స్టేట్మెంటు ఆధారంగా కనపడుతున్నాయి. ఒకటి బొత్స సత్యనారాయణ గారి స్టేట్మెంటు, 2 ధర్మాన ప్రసాదరావు గారి స్టేట్మెంటు. వీరిద్దరూ మాజీ మంత్రులు. బొత్స గారైతే మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. క్యాబినెట్ ర్యాంకింగ్లో ఉన్నారాయన. నిన్న ధర్మాన ప్రసాదరావు గారు అంటారు, రాజధాని మార్చుకునే వెసులుబాటు ఉండాలి కదా అంటారు. నేను ప్రసారి మారుస్తారా రాజధాని? తెలంగాణ రాజధాని హైదరాబాద్గా ఎన్నిసార్లు మార్చారు? నేను ఆయన అంటాడు, ఒకప్పుడు తమిళనాడు రాష్ట్రంలో ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు మద్రాసు రాజధాని, విడిపోయాక కర్నూలు రాజధాని, మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు హైదరాబాద్ రాజధాని, మళ్ళీ రాష్ట్రం విడగొట్టాక అమరావతి రాజధాని, మా జగనన్న వచ్చాక 3 రాజధానులు. రేపొద్దున మళ్ళీ అమరావతి రాజధాని ఫిక్స్డ్ పర్మనెంట్ అంటే ఎట్టా మార్చుకోగలగాలి అంటాడు. అసలు రాజధాని మార్చుకోవటం ఏంటి? అరే పాలకులు మారిన ప్రతిసారి రాజధాని మార్చుకుంటూ ఉంటారా? ఇది ఎక్కడికి పోదా? కర్ణాటక రాజధానిగా బెంగళూరుని ఎన్నిసార్లు మార్చారు? తమిళనాడు రాజధానిగా చెన్నైని ఎన్నిసార్లు మార్చారు? దేశ రాజధానిగా ఢిల్లీని ఎన్నిసార్లు మార్చారా? మారుస్తారు అసలు రాజధాని పొద్దాగా? కానీ మారుస్తామని చెప్తున్నారు ధర్మాన గారు. మార్చుకునే అవకాశం ఉండాలట ఆయనకి. రాజధానికి చట్టబద్ధత వద్దట. అంటే పిచ్చికి పరాకాష్ట. బొత్స గారు మాట్లాడతారు, అసెంబ్లీ ఆమోదించిన తీర్మానానికి చట్టబద్ధత లేదంటాడు. అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం చట్టబద్ధత ఉందని ఎవడు చెప్తాడు అసలు? ఆ తీర్మానం దేనికోసం? పార్లమెంట్కి ఒక వినతి పంపించారు. అయ్యా మేము మా రాష్ట్ర రాజధానిని డిసైడ్ చేసుకున్నాం, కాకపోతే మాకున్నటువంటి దురదృష్టం ఏంటంటే పాలకులు మారిన ప్రతిసారి రాజధాని మారుస్తున్నారు కాబట్టి ఆ మార్చడానికి అవకాశం లేకుండా మేము రాజధాని డిసైడ్ చేసుకున్నాం, దానికి మీరు పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించండి అని ఒక తీర్మానాన్ని పంపించారు. అది ఓన్లీ ఒక తీర్మానం. మనం డిసైడ్ చేసుకున్నాం, ఆ డెసిషన్కి పార్లమెంట్ చట్టబద్ధత కావాలి అనేది. ఆ తీర్మానం కూడా పంపడానికి ఉన్న ఉద్దేశం ఏంటంటే రాజధాని అనేది స్టేట్ సబ్జెక్టు, రాష్ట్ర ప్రభుత్వాలు డెసిషన్ తీసుకుంటాయి. కాదే మన కాడ రాష్ట్ర ప్రభుత్వాలు మారిన ప్రతిసారి రాజధాని మారుస్తున్నాయి కాబట్టి అలా మార్చకుండా, అలా అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ద్వారా పంపించిన ఒక తీర్మానం అది. రాష్ట్ర అసెంబ్లీ పంపించిన తీర్మానం అది. మా డెసిషన్ కంప్లీట్ అయిపోయింది, మేము అమరావతి రాజధాని అనుకున్నాం, దానికి మీ ద్వారా చట్టబద్ధత కావాలి. ఎందుకంటే మీ ద్వారా ఏర్పడడం కాబట్టి మేము అంటే ఆంధ్రప్రదేశ్ అనేది రాష్ట్ర విభజన ప్రకారం పార్లమెంట్ ద్వారా ఏర్పడింది కాబట్టి ఆ పార్లమెంట్లోనే మా రాజధానికి చట్టబద్ధత కల్పించండి. రాష్ట్ర విభజన చట్టం 2014లో చట్ట సవరణ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని పెట్టండి అని ఒక రిక్వెస్ట్ని మనం కేంద్రానికి పంపించాం. ఆ రిక్వెస్ట్ని పరిగణలో తీసుకొని కేంద్రం 2014 రాష్ట్ర విభజన చట్టంలో ఒక సవరణ తీసుకొచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పెట్టబోతూ ఉన్నారు. ఇది జరుగుతున్న పరిణామం, ఇది జరగబోతున్న పరిణామం. ఇది బొత్స గారు తెలియదా? తెలుసు. మరి తెలిసి ఎందుకు మాట్లాడారు? అంతే, ఆయన వైసీపీలో ఉన్నాడు కాబట్టి అలా మాట్లాడాల్సిందే, తప్పదు. అలా మాట్లాడకపోతే కుదరదు. అంటే అమరావతి మీద కుట్రలు చూడండి. అంటే వైసీపీ నాయకుల ఆలోచన ఎలా ఉంది అని చెప్పడానికి 2 స్టేట్మెంట్ ఒక ఉదాహరణ. అమరావతి విషయంలో వాళ్ళ స్టాండ్ చాలా దారుణంగా ఉంది, ఇప్పటికీ మారనట్టే ఉంది. ఎప్పుడైనా సరే అండి, ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా వైసీపీ ఉండాలి. వైసీపీ కాదు, ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ఉండాలి. నా ఆలోచన ప్రజల మీద రుద్దుతా అంటే కుదరదు. ప్రజల ఆలోచన తగ్గట్టు రాజకీయ పార్టీలు ఉండాలి తప్ప మా ఆలోచన ప్రజల మీద రుద్దుతామంటే అది కుదిరే పని కాదు. కానీ వైసీపీ అనుకుంటుంది నా ఆలోచన ప్రజల మీద రుద్దారనుకుంటుంది తప్ప ప్రజల ఆలోచనని గౌరవించాలని అనుకోవట్లే. 2024 ఎన్నికల్లో కృష్ణా, గుంటూరు, ఈస్టు, వెస్టు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో సరే, ప్రకాశం అంటే కొద్దిగా వచ్చినటువంటి 2 సీట్లు, నెల్లూరు జిల్లా వరకు ఒక్క సీటు రాలే వైసీపీకి. అమరావతి విషయంలో వైసీపీ ఇలాగే వ్యవహరిస్తే రేపు 2029 ఎన్నికల్లో కూడా ఒక్క సీటు కూడా రాదు. మీరు అనొచ్చు శ్రీకాకుళం జిల్లాలో కూడా ఒక సీటు రాలేదండి, విజయనగరం జిల్లాలో కూడా ఒక సీటు రాలేదండి, అనంతపురం జిల్లాలో కూడా ఒక్క సీటు రాలేదండి అని మీరు అనొచ్చు. అది నిజమే. కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి జిల్లాలో అయితే అమరావతి విషయంలో వైసీపీ
తన ఆలోచన విధానాన్ని మార్చుకోకపోతే 2029 ఎన్నికల్లో కూడా ఒక సీట్ రాదు. అంటే ఉమ్మడి జిల్లాల వారీగా నేను చెప్తున్నా. సో వైసీపీ ప్రజాభిప్రాయాన్ని గౌరవించడం నేర్చుకోగలగాలి. సరే జరిగిందో జరిగింది, వాళ్ళ అప్పుడు ఆలోచనలో ఉన్నారు. ఆలోచన వద్దు, అది తప్పు అని ప్రజలు ఒక తీర్పిచ్చిన తర్వాత ప్రజలకు తగ్గట్టుగా ఒక రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీ మారాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆ పార్టీ, ఆ రాజకీయ నాయకుడు బంగాళాఖాతంలో కలిసిపోతారు. ఈ బంగాళాఖాతంలో కలిసిపోతారని తీసేయండి. ఆ పార్టీ, ఆ రాజకీయ నాయకుడు కాలగర్భంలో కలిసిపోతారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.